ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం క్రైస్తవుని గుర్తింపు మరియు దేవునితో వారి సంబంధాన్ని గురించి తెలియజేస్తుంది. ఇందులో 2 రకాల మనుషుల గురించి, అనగా శరీర స్వభావము గలవారు మరియు ఆత్మ స్వభావము గలవారి గురించి వ్రాయబడింది. ఎవరైతే దేవుని ఆత్మ లేనివారో వారు శరీర స్వభావం గలవారు. వీరు శరీరానుసారంగా జీవిస్తూ ఉంటారు, అనగా లోక కోరికలు, పాపపు కోరికలు మరియు స్వార్థపూరిత మనస్తత్వం ద్వారా పాలించబడతారు. వీరు క్రీస్తుకు చెందినవారు కారు. ఇలాంటి వారికి క్రైస్తవులని పేరు ఉండవచ్చు, అయితే వారు క్రీస్తుకు చెందినవారు కారు. అయితే ఆత్మ స్వభావము గలవారు, క్రీస్తులో ఉన్నవారు ఇకపై వీరు పాపం ద్వారా ఖండించబడరు. ఎందుకంటే దేవుని ఆత్మ వీరిలో ఉంది కాబట్టి ఆత్మానుసారంగా జీవించడానికి కావలసిన శక్తిని వీరు పొందుకుంటారు. దేవుని ఆత్మ దైవిక ఉనికి, శక్తి మరియు పరివర్తనకు చిహ్నం. ఇది విశ్వాసులు దేవునితో కలిగి ఉన్న సన్నిహిత సంబంధాన్ని మరియు ఆయన నుండి వారు పొందే మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది. అలాగే వారు క్రీస్తుకు చెందినవారని మరియు దేవుని పిల్లలుగా వారి స్థితిని ధృవీకరిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అని. ప్రియులారా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. యేసయ్య తండ్రికి ప్రార్థిస్తూ ఈ విధంగా అంటున్నాడు: నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను అని. సహోదరి సహోదరులారా, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మనమును సత్యవాక్యమును, అనగా మన రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిమి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆత్మ మాలో నివసించి ఉన్న ఎడల మేము ఆత్మ స్వభావము గలవారమే గాని శరీర స్వభావము గలవారము కామని, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నీవాడు కాడని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ ఆత్మను పొందుకొని ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మచేత శారీర క్రియలను చంపేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మాయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము నీవు నీ సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి
ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించావు గనుక మేము ఆత్మ విషయముల మీద మనస్సుంచుతూ ఆత్మానుసారముగా జీవించుటకు కృపచూపమని నీ చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను మాలో ప్రతి ఒక్కరి జీవితంలో నీవే జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.